ఎలా అనిపించింది అన్న మూవీ గుడ్ అండి. ఇట్ వాజ్ అంటే అనిల్ రావిపూడి ట్రెండ్ మార్క్. ఆయన ట్రెండ్ ఏదైతే ఉందో ఆయన సంక్రాంతికి వచ్చాడు అంటే హిట్ అనమాట. ఇంకంతే, ఆయన హిట్ మిషన్ కిందకి అయిపోయాడు ఆయన డైరెక్టర్గా. సో ఇది కూడా ఇట్ లివ్ టు ద సేమ్ థింగ్. ప్లాట్ సింపుల్ ఉంది కానీ జెన్యున్గా చెప్పాలంటే చిరంజీవి కంబ్యాక్ అని చెప్పచ్చు. అంటే మనం చాలా ఏళ్ళ నుంచి వివేర్ లుకింగ్ అవుట్, అంటే మనం ఇట్లాంటి మూవీ గురించి వెయిట్ చేస్తున్నాము. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత ఆ కైండ్ ఆఫ్ కామిక్ టైమింగ్ మనం మిస్ అయ్యాం చిరంజీవి దగ్గర నుంచి. ఆయన అంటే పర్ఫెక్ట్గా తీసుకుని వచ్చాడండి చిరంజీవిని. అండ్ ఆ చిరంజీవి ఫ్యాన్స్కి అయితే పండగ అండి, అదైతే నేను చెప్పగలను. విక్టరీ కొట్టారని చెప్పచ్చు. ఆయన లాస్ట్ 40 minutes ఉన్నాడు. వాళ్ళు ద కైండ్ ఆఫ్ ఆయన ట్రై చేసింది ఏంటి అంటే డాన్సెస్ పెట్టాడు. చిరంజీవి పాటలకి వెంకటేష్ డ్యాన్స్ చేయడము, వెంకటేష్ పాటలకి చిరంజీవి డ్యాన్స్ చేయడము, అంటే యూనిక్ కాన్సెప్ట్. మనం ఇప్పటివరకు మనం అట్లా చూడలేదు. సో అలాంటిది ఒకటి పెట్టాడు ఆయన. అండ్ అండ్ ఇద్దరు అండి, అంటే లాస్ట్ 40 minutes వాళ్ళిద్దరే ఉన్నారు. అండ్ చిరంజీవి అంటే ఇది చిరంజీవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదేమో అనిపించింది. మిగతా యాక్టర్స్ చేయలేరు ఇట్లా కామిక్ టైమింగ్. అంటే చిరంజీవిది అది ఎన్ని ఏళ్ళ నుంచి మనం వెయిట్ చేస్తున్నామో వి గాట్ దట్ కామిక్ టైమింగ్. మెసేజ్ అంటూ సింపుల్ ప్లాట్ అండి, జెన్యూన్ యాజ్ ఎ జెన్యూన్ ఆడియన్స్గా చెప్పాలంటే సింపుల్ ప్లాట్, కామెడీ టైమింగ్. అంటే చిరంజీవి ఏంటండి హుక్ స్టెప్ బాగుందండి. అంటే ఫస్ట్ పార్ట్ అదే. అండ్ అంటే ఆయన వింటేజ్ అంటాం చూడండి, అది ఆ డాన్స్ వింటేజ్ ఇస్ అగైన్ బ్యాక్ అని చెప్పచ్చు. బాస్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చు అండ్ ఆ వింటేజ్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.